అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏముందండి. సూపరండి. నాకైతే మైండ్ బ్లోయింగ్. ఈ యాంగిల్‌లో 'ప్రభాసనని' చూసి చాలా సంవత్సరాలయింది. నాకైతే మైండ్ బ్లోయింగు. అప్పుడెప్పుడో 'ప్రభాసనని' ఈ యాంగిల్ జూసా. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ యాంగిల్ జూస్తున్నా. నాగశ్విన్ గారికి చాలా అంటే చాలా థాంక్స్. ఈ సిరీస్ మాత్రం మామూలుగా లేదు. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటది ఏ సిరీస్ అనేది. 'బుజ్జి వర్సెస్ భైరవ' ఈ 2 ఎపిసోడ్‌లున్నాయండి. అబ్బా! నాకైతే పిచ్చి లెగిసిపోయింది. అంత బా నచ్చింది. ఈ సీరీస్‌ని రిలీజ్ చేసినందుకు 'కల్కి' టీమ్‌కి, ఇంకా అమెజాన్ ప్రైమ్‌కి థాంక్స్ అని చెప్పుకోవాలి భయ్యా. చాలా అంటే చాలా థాంక్స్ భయ్యా వీళ్ళకి. ఎందుకంటే ఈ 'బుజ్జి భైరవ' సీరీసు చాప్టర్ 1 ఎక్సలెంట్. నాకెక్కడ బోరింగే అనిపియలేదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎళ్ళిపోయింది. ఈ సీరీస్ గురించి చెప్పుకోవాలంటే ఆల్రెడీ తమిళ్, హిందీ ఇండస్ట్రీ వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీ మీద ఏడుస్తున్నారు. వాళ్ళు 'కల్కి' రిలీజ్ అయ్యాక ఇంకా డబల్ ఏడుస్తారు భయ్యా. ఎందుకంటే ఇప్పటికే 'పుష్ప' మీద లేనిపోయే రూమర్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఇది ఫ్లాప్ సినిమా, ఆడియో బాలేదని. కావాలని ఈ తమిళ్ నా కొడుకులు మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇంకా ఆ ఎదవల కోసం పక్కన పెడదాము. ఇది రిలీజ్ అయ్యాక భయ్యా ప్రతి ఒక్కడికి ఉచ్చబడిపోద్ది భయ్యా. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతుంది. నో డౌట్. నాగశ్విన్ అన్న నువ్వు సూపర్ అన్న. 'మహానటి'తో ఇండియాని షేక్ చేసావు. ఇప్పుడు గ్లోబల్‌నే షేక్ చేస్తున్నావు. నువ్వు సూపర్ అన్న. ఇంకా ఈ సినిమా 99% బ్లాక్ బస్టర్ భయ్యా. 1000,00,00,000 వస్తదా? 2,000,00,00,000 వస్తదా? నాకు సంబంధం లేదు గానీ ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా అనే టాక్ అయితే పక్కా వస్తది. నాకు ఈ సిరీస్‌లో 'ప్రభాస్' యాక్టింగు పిచ్చగా నచ్చేసింది. తన కామెడీ టైమింగ్ అవ్వచ్చు, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లోనే ఇలా ఉందంటే రేపొద్దున సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా పండగని చెప్పుకోవచ్చు. ఇంకా 'బుజ్జి' క్యారెక్టర్ కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. 'బుజ్జికి', 'ప్రభాస్' అన్నకి ఇద్దరికి ఎలా కనెక్ట్ అయిందో చూపిచ్చారు. బావుంది. నాకైతే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దిరా బాబు అంటే వెయిటింగ్ చేస్తున్నా. మీలో ఎవరైనా ఈ 2 ఎపిసోడ్‌లు చూడకపోతే కంపల్సరీగా చూడండి భయ్యా. 'బుజ్జి అండ్ భైరవ' సిరీస్ మాత్రం వేరే లెవెల్. ఇది రివ్యూ కాదు భయ్యా. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. నేనొక మూవీ లవర్‌గా సూపర్‌గా ఎంజాయ్ చేశాను. మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంక ఈ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ కంగ్రాట్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది బ్లాక్ బస్టర్ ఖాయం. అంతే.